హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీకు పాలక్ కిచిడి చూపించబోతున్నాను. సరే కదా, ఎలా వచ్చిందో. చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా చేసుకోవచ్చు, పిల్లలు ఇష్టంగా తింటారు. దీన్ని రసంలో కానీ టమాటో పచ్చడితో కానీ తింటే చాలా బాగుంటుంది. వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత గంట సింబల్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ముందుగా కుక్కర్లో చేసుకుంటున్నాం. ఇది కుక్కర్ తీసుకొని అందులో 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. మూడు పచ్చిమిర్చి చీలికలు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, సాజీరా వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి కలిపి మిరపకాయలు కొంచెం వేగాక ఆనియన్ వేసుకోవాలి. ఐదారు వెల్లుల్లి రెబ్బలు చిన్నగా తరిగి వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ కొంచెం వేగేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ వేగిపోయాయి కదా, ఇప్పుడు పాలకూర వేయాలి. శుభ్రంగా కడుక్కున్న పాలకూర వేసుకోవాలి. ఒక నిమిషం మూత పెట్టి మగ్గించాలి. చూసారు కదా, కొంచెం వాటర్ రిలీజ్ అవుతాయి. ఇప్పుడు ఇందులో బియ్యానికి సరిపడా వాటర్ పోసుకోవాలంటే 1 కప్పు బియ్యం తీసుకుంటే కప్పున్నర వాటర్ తీసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి, 1/2 స్పూన్. పాలకూరలో ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలి. వాటర్ మరిగాక కడిగి పెట్టుకున్న బియ్యం వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. చూసారు కదా, పాలకూర కిచిడి రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా, చాలా త్వరగా అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా సజెషన్స్ ఉంటే కమెంట్స్ బాక్స్లో కమెంట్స్ చేయండి.